కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ అన్నారు. గాజువాక నియోజకవర్గంలోని నడుపూరు, మింది ప్రాంతాల్లో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో పలువురు మేధావులు, యువకులు, విద్యార్థులు సంతకాలు చేశారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని నేతలు మండిపడ్డారు. నీట మునుగుతున్న అమరావతికి లక్షల కోట్లు పెట్టి ప్రజలకు ఉపయోగపడే వైద్య రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పీపీపీ విధానాన్ని వీడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, శంకర్ నారాయణ, గుడివాడ అనూష, లతీష్, పరదేశి తదితరులు పాల్గొన్నారు. ఆ బిల్డింగ్ అన్ని పూర్తి చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ 80%. 7 కాలేజీలు పూర్తి అయిపోయి అమల్లోకి వస్తున్నాయి. 10 కాలేజీలు 80% పూర్తి అయిపోయి దగ్గరలో ఉన్నాయి. కేవలం ఒక 5,000 కోట్లు అవసరం పడింది. ఈ డబ్బులు నువ్వు పెట్టలాకి ఇచ్చేస్తున్నావు అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ జోబులు నింపేపని చెప్పి ఓ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇంత ఆస్తి, భూమి, కట్టింది, డబ్బులు అన్నీ చేసి వాళ్ళకి ఇస్తే వారు చారిటీకి చేస్తారా? వారు లాభాన్ని చేసుకోరు. మరి పీపీపీ మోడ్ అంటే ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అది ప్రైవేట్ పరం కాదని చెప్పడానికి సిగ్గనిపించట్లేదు మీకు? ఇట్లాగా ఈ వైద్య రంగాన్ని స్లోగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చేసింది. దాంతో మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు 87వ 76వ వార్డులో ఈ రచ్చబండ కార్యక్రమంతో ఈ కోటి సంతకాల కార్యక్రమం. గవర్నమెంట్ మీద తప్పకుండా అయితే మేము ఒత్తిడి తీసుకురావడం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రైవేటైజేషన్ కాకుండా మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాము. అలాగే చూసుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పథకాలన్నీ కూడాను ఏది కూడా పేదలకు అందలేని విధంగానే ఉంటున్నాయి. కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పి ఇంతవరకు కొత్త పెన్షన్స్ అనేది ఏర్పాటు చేయడం జరగలేదు. ఎంతమంది ఆడుతున్నారు రాష్ట్ర ప్రజల్లోని కొత్త పెన్షన్స్ రాక ఎంతమంది బాధపడుతున్నారు మనం అందరూ చూస్తున్నాం. అలాగే ఒకటి కాదు, ఇక్కడ కాదు, ఇప్పుడు అందిస్తున్న పథకాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన పథకాలు పేరు మార్చి ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా చేసింది అయితే మాత్రం ఏది లేదు. కేవలం బాధాకర విషయం ఏంటంటే మా గవర్నమెంట్లో ఉన్న మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం మేము ఒకప్పుడు చెప్పుకోలేదు. జనాలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు, మాకు అండగా ఉంటారని అనుకున్నాం తప్ప పబ్లిసిటీకి మేము ఎప్పుడూ లేదు. కానీ స్కూల్ అయితే 4 స్కూల్ చేయడం కానీ మరి ఎన్నడూ దగ్గర 76 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తెచ్చింది అంతా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి అలాంటి మెడికల్ కాలేజ్ స్థాపిస్తే మరి ఆయన పెరుగులో కొంత కరోనా రావడం కానీ కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి కాబట్టి దయచేసి ఒక 6 కాలేజీలు పూర్తి చేశారు. పూర్తి చేసిన మిగతా కాలేజీలు పూర్తి చేయాల్సి ఉంది. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అసలు మెడికల్ కాలేజీ లేవని చెప్పి ఒక ఊరు మినిస్టర్ అయితే చూపించి పొద్దు చూపించి మెడికల్ కాలేజీ లేదంట. ఇంకో మినిస్టర్ అయితే కాలేజీ పిల్లలు కాలేజీ లేదంటారు. అంటే ఏం మాట్లాడుతుందో వాళ్ళకే తెలియట్లేదు. అంటే చంద్రబాబు చెప్పిందే చెప్పని ఇంటికి వెళ్తూ మనం ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి ఈ టెంట్ కింద కూర్చొని ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరికి కూడా శంకర్ నారాయణ గారు తర్వాత 50, 20 అలాగా మనకి వార్డులో ఉన్న ఏ ఊరికి గ్రామానికి ఉన్న నాయకులు అందరికి ఇచ్చి వాళ్ళ ద్వారా వారు ఊరిలోకి వెళ్తూ అన్నిటి కూడా దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో 17 మెడికల్ కాలేజీలు బ్రహ్మాండమైనటువంటి భవనాలు, ప్లేస్లు, మంచి లొకేషన్స్లో ప్రజలకు అందుబాటులో అటు పాడేరు కానీ ఇతర ప్రాంతాల నర్సీపట్నం లోపలికి మనం వెళ్ళాం జగన్ గారు వచ్చినప్పుడు. ఇటువంటి రిమోట్ ఏరియాస్లో ఎందుకంటే ప్రజలకి మనకి ఇక్కడ దగ్గరలో మనకి కేజీహెచ్ ఉంది. ఆ రోజుల్లో అది నిర్మాణం చేశారు కాబట్టి కేజీహెచ్కి 3 జిల్లాల ప్రజలు ఎవరికేమైనా పేదవారు అందరూ కూడా హాస్పిటల్ కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా కాలు పెట్టే అవకాశం వాళ్ళు కూడా అక్కడ కూడా మనకి ఉచితంగా వైద్యం వచ్చే విధంగా ఆలోచించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ ప్రభుత్వ వైద్యంతో పాటు ప్రభుత్వంలో సీట్లు కావాలి, డాక్టర్లు అవ్వాలి. డాక్టర్లు అవ్వాలంటే ప్రైవేట్ కాలేజీలు అయితే కోట్లు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. ఎవరు కూడా వెళ్ళలేరు. ఎవరైతే బాగా ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వైద్యం చేస్తే అంతగా రాణించకపోవచ్చు. కానీ బాగా చదువుకొని వారికి అవకాశాలు లేకుండా చేయాలనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి వారి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంది మాగా అందరూ కూడా నారాయణ వాళ్ళు, చైతన్య వాళ్ళు, లేకపోతే ఇతరత్ర ఎవరైతే ఒక విద్యా సంస్థలు పెట్టుకున్నారో వారికి లాభం చేయకుండా ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళు ఈ రోజు వరకు గవర్నమెంట్ కాలేజీలు అన్ని కట్టేశారు చాలా మంది.
ఆ మధ్యకాలం అందుకని అన్నారు ఎక్కడ వచ్చే కాలేనన్నారు నర్సీపట్నంలో ఆయన అంటే అందుకే ఎక్కడ ఉందో చూపిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ ఎవరు లక్షలాదిగా జనం కూడా తరలించారు. ఆ విధంగా ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో కళ్ళ కట్టిన పరిస్థితి తీసుకొచ్చారు. అందువల్ల